ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు కొడుకులు. ఫస్ట్ కొడుకులు చనిపోయారా? పెళ్ళైన ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళకి ఏ ఆస్కారం లేదు. వాళ్ళ అమ్మాయి ఇంటికాడ ఉంది. మా ఆయన సరానికి చనిపోయినప్పుడు కూడా రూపాయి లేదు. బయట వాళ్ళందరూ వేసి ఎలాగోలాగా సాగనంపాను. తలగొరే కూడా నేనే పెట్టాను. మీ ఆయనకా? అలాగే మాట్లాడలేదు. కొడుకులు వయసు కొడుకులు తల్లి నా భర్త నాకే చనిపోయింది. ఒకసారి చనిపోయింది. నా కాలు చనిపోయింది. ఏంటి చేయలేకపోయిన అతనికి. అమ్మా నేను ఎంత బాగుతున్నాలో తల్లి. మనవరాళ్ళు చిన్న పిల్లలు, అమ్మ ఆడపిల్లలు ఇద్దరు ఏలూరులో వాళ్ళ అమ్మాయిలు ఇంటికాడ ఉంటారు. ఒకసారి ఆందోళనగా గుడ్డుగా వేయమంటుంది. ఆందోళన వచ్చేస్తుంది. ఇది మీ ఇల్లా తల్లి? అద్దిల్లేనమ్మా. అదే అద్దిల్లే. ఎంతమ్మా రెంటు? 5,000 అమ్మా. ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? ఒకదాన్నేనమ్మా. 5,000 రెంటా? మీకు ఏంటి ఆదాయం ఏంటి? ఏ ఆదాయం లేదు. మరి 5,000 రెంట్ ఎలా కడుతున్నారు? అంటే తెలిసిన వాళ్ళు అందరూ చూసుకుంటున్నారు అమ్మ. ఎలా చూసుకుంటున్నారు అంటే? ఎలా తెలిసిన వాళ్ళందరూ ఏదో ఆ ఇంటి వాళ్ళకి చెప్పి ఇచ్చేసి ఉంచారు. అందాకన్నా ఇవన్నీ ఇంటి వాళ్ళకి సామాన్లు మీవి కాదా? బీరువాలు అవిని. మీరు ఇదివరకు ఎక్కడ ఉండేవారు? ఇక్కడ శివాజీపాలెం నా పైకి ఉండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు కొడుకులు. ఫస్ట్ కొడుకులు చనిపోయారా? అయ్యో, ఎలా? పచ్చకావులు వచ్చి చిన్నోడు చచ్చిపోయాడు. స్టోక్ వచ్చి పెద్ద కొడుకు ఏలూరులో చచ్చిపోయాడు. పెళ్ళైన ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళకి ఏ ఆస్కారం లేదు. వాళ్ళ అమ్మాయి ఇంటికాడ ఉంది. పక్కన మా ఆయన చచ్చిపోయాడు. మా ఆయన సరానికి చచ్చిపోయాడు. టైలరింగ్ చేసుకోండి. నేను కష్టపడ్డాను. మీ ఆయన ఏం చేశారు? టైలర్ పని బట్టలు కొడతారు కదా. మీ ఆయన చనిపోయి ఎన్ని రోజులైంది? రోజులు కాదు, ఇప్పుడు 9వ నెల. 9 నెలలు అయిందా? చనిపోయినప్పుడు కూడా రూపాయి లేదు. బయట వాళ్ళందరూ వేసి ఎలాగోలాగా సాగనంపాను. తలగొరే కూడా నేనే పెట్టాను. మీ ఆయనకా? ఏమ్మా బంధువులు ఎవరు లేరా? ఎవరు రాలేదు. ఎవరు రాలేదా? వచ్చారు కానీ ఎవరు పెట్టలేదు. అడిగారు మీరు ఎవరినైనా? ఎవరిని అడగలేదు. మీ ఆయన తాలూకు అన్నదమ్ముల పిల్లలు ఎవరు లేరు. అతను అనాథాశ్రమంలో ఉండేవారు. ఆయన అనాథ అంటే వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న ఎప్పుడో చిన్నప్పుడు చనిపోయింది. బాగా నుండి పని బాగా చేసి నన్ను కష్టపెట్టకంటే బాగానే చూసుకుంటేవారు. మా కోడలు బాగానే చూసేది. మన కొడుకులు బాగానే చూసేవారు. అందుకని ఎవరు లేకుండా దేవుడి దగ్గరికి బాగా చూసుకునే వాళ్ళందరినీ ముందు ఆయన పక్కన పెట్టుకుంటారు. బాగా చూసుకుంటేవారు. ఏ ఆస్కారం లేక అలాగా గవర్నమెంట్ మందులే కేజెస్ కలితే సన్లు చిన్న సన్ను ఉంటుంది కదా, అది వద్దని అతను పెద్ద సెల్ తెచ్చుకోమంటుంటారు. 3 నెలల నుంచి వెళ్ళలేదు మందులకి. పెద్ద సెల్ హాస్పిటల్ వల్ల అంటే స్కాన్ పారాలిసిస్ వచ్చింది కదా. మీకు పారాలిసిస్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది తల్లి? సంవత్సరం అయింది. మీ ఆయన బ్రతుకునేటప్పుడు వచ్చింది. అతనే లేక తీసి స్నానం చేసి చెంది కూడా అతను. మరి తర్వాత మీరు కోలుకున్నారు మీ అంతటి మీరే? నా ఆయన తెలియదు. భగవంతు దైవాలు మీ అందరి దైవాలు అలాగో కోలుకున్నాను. కానీ పని చేయలేని ఏదైనా చేసిన ఇలాగ రూపాతుంది. బలం సరిపోదు. ఏదో అలా నడిచి నెమ్మదిగా మీ పని మీరు చేసుకోగలుగుతున్నారా? ఎన్నాళ్ళంటే దేవుడు కనీసం ఈ చిన్న అవకాశం అయినా మీకు మోటార్ ఉండేది. నీళ్ళే మోసేదాన్ని కాదు. మంచి నీళ్ళు అవలోకి బయట అవలోకి దించేవారు. ఇప్పుడు మోటార్ అది కాదు, కొలాయి నీళ్ళు పట్టుకోవాలి. చాలా కష్టమే వచ్చిందమ్మా నీకు. కానీ ఈ పారాలసిస్ వచ్చిన తర్వాత మీరంతలో మీరు కోలుకోవడమే దేవుడు చిన్నది ఎక్కడో మీకు కరుణ చూపించాడు. మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మీ ఆయన్ని సంవత్సరం క్రితం పాపం చనిపోయారు. మా ఆయన చచ్చి ఇప్పుడు 9వ నెల. మీకు పారాలసిస్ వచ్చి సంవత్సరం.
మరి ఇప్పుడు ఈ ఇంటి గల ఓనర్లు ఎక్కడ ఉన్నారు? ఇంటికి ఓనర్లు ఈ ఇల్లు వాళ్ళది కాదు అంటారు. వాళ్ళు ఇంటికి ఓనర్లు అక్కడ ఉన్నారు పక్కనే. ఎన్ని రోజులు ఉండమ్మా, ఇన్ని రోజులు ఉండని అన్నారా, లేకపోతే ఆయనకి రెంట్ ఏమైనా ఇస్తున్నారు? కొంచెం కొంచెం నాకు అవన్నీ తెలీదు. అందరూ మాట్లాడేసి నన్ను అంతాక పెట్టారు. అందాక పెట్టారా? రెంట్ అయితే ప్రెజెంట్ ఇవ్వట్లేదు. నేను రెంట లేదు, ఏదో చూసుకుంటాను. వాళ్ళందరికీ తెలుసు. ఈవిడికి రెంట్ లేకుండా ఇక్కడ ఉంచారా, లేకపోతే రెంట్ ఎంత అంటే ఇస్తున్నారా? ఈవిడికి తెలియకుండా వీళ్ళ కజిన్స్ ఎవరో దగ్గర వాళ్ళందరూ మేనేజ్ చేసి ఏది ఉంచినట్టు ఈవిడికి తెలియదండి. అంటే మీకు పెన్షన్ వచ్చినంత వరకు నీకు ఏదో రకంగా సెట్ చేస్తామని ఇల్లు గృహం అయితే సెట్ చేశారు. ఎవరు వీళ్ళ బంధువులా? కజిన్స్ మా అక్కగారు పాపాలు కాయగూరలు అమ్ముకున్న వాళ్ళు అందరికీ ఇక్కడ పెట్టారు. వాళ్ళ పరిస్థితి కూడా అంతేనండి. వాళ్ళు కూడా సాదాసీదా. వీళ్ళ ఆయన ఉన్నంత వరకు ఈవిడికి హ్యాపీ చూసుకున్నారు. వీళ్ళ కోడలు కానీ ఇలా పిల్లలు కానీ బాగా చూసుకున్నారు. కానీ సడన్గా మరి పిల్లలు చనిపోయారు, వాళ్ళ ఆయన గారు కొలాప్స్ అయిపోయారు. ఓకే, రెంట్ అయితే వెళ్తుంది, ఓనర్ అయితే ఏమీ ఫ్రీగా ఏం పెట్టలేదు. వాళ్ళు ఈవిడికి తెలియకుండా ఏదో డబ్బులు ఇచ్చారు, ఏం చేశారు, ఎలాగో మేనేజ్ చేసి ఈవిడ కొద్దిగా ఉపాధి అంటే మీకు పెన్షన్ వచ్చినంత వరకు సెట్ చేశారని బాగట. ఈవిడ కూడా తెలియనివ్వలేదు. కొద్ది తిరుగుతుంది, పెన్షన్ కోసం తిరుగుతుంది పాపం. మీ ఆయన చనిపోయి 9 నెలలు అయిందని అంటున్నారు. మన గవర్నమెంట్లో ఏమి అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వవు, టైం పడుతుంది. ఒక 4-5 సంవత్సరాలు అయినా టైం తీసుకుంటుంది. ఇష్టం బాగుంది అంటే చెప్పలేము, నెక్స్ట్ ఇయర్కైనా వచ్చి ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఏమన్నా మీకు ఏమైనా హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంటుందేమో. ఎందుకంటే మనం ఏదో అన్యాయం జరిగిన వెంటనే రియాక్ట్ అయిపోయేంత గొప్ప ప్రభుత్వాలు అయితే ప్రజెంట్ ఏ ప్రభుత్వాలు లేవు. ఏ రూపాయి ఆస్కారం లేదు. నాకు పెద్ద కోడి చచ్చిపోయి ఇప్పుడు 3వ సంవత్సరం, చిన్న పిల్లలతో ఉంది. ఎవరు ఏ ఆస్కారం ఎవరు తెలియ, ఎవరికి ఏం అవసరం చెప్పండి, ఎవరికి ఏం అవసరం? మీరు మీ ఆయన మీ పిల్లలు అందరూ ఉండేటప్పుడు మీరు ఎవరికైనా ఎదిరింటి వాళ్ళు పురుగుంటి వాళ్ళకి ఏమైనా చేసేవారా? మీ ఇల్లు మీ పిల్లలు చూసుకున్నారు కదా, అలాగే ఉంటారు. అలాగే ఉండి ఎవరికైనా అంతే. ఎందుకంటే అంతంత మాత్రం బ్రతికలే అందరూ ఉంటాయి కాబట్టి ఎవరు మనకు వచ్చేసి వెంటనే ఏమీ చేసేరమ్మా. మనకు కూడా అలా అనడానికి లేదు. కష్టం వచ్చింది కరెక్టే. భగవంతుడు ప్రస్తుతానికి అందరూ నన్ను ఆదుకుంటాను, తిండి పెడతాను. ఏదో రకంగా రోజుకి అవలోకలు పిలిచి అవలోకలు తిండి పెడతాను. తప్పు అబద్ధం ఆడకూడదు. నేనా కష్టపడలేదు. అదంటున్నాను, కష్టంలో కూడా కొంత లేవ తీసుకొని పక్కన నిల్చోబెట్టారంటే అది మీ అదృష్టమే నిజంగాను. అక్కడ గుడి దగ్గర భోజనాలు పెడతారు. భోజనానికి వెళ్ళారు, సరేనండి. కొంతలో కొంత దేవుడు ఏదో కొంత మేలు చేశాడు. కనీసం మీరు మంచితనంగా ఉన్నారు, మీ ఆయన మంచితనంగా ఉన్నారు. మీ మంచితనమే మీకు ఇప్పుడున్న కష్టంలో వీళ్ళందరూ మిమ్మల్ని కాపాడుకుంటున్నారు. మీ బంధువులు ఎవరో కనీసం మీకు చెప్పకున్నా కూడా మీకు వెనక నుండి సాయం చేశారు. నిజంగా భగవంతుడు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా అలాగే వాళ్ళకి మీకు ఎలాగైతే ఈరోజు ప్రొటెక్ట్ చేసి ఒక ఇల్లు నివాసం ఇచ్చారో, డబ్బులు ఇవ్వకన్నా ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా అమ్మ 4 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారంటే అమ్మ ఎవరు ఊరికి 10 రోజులు కూడా ఉంచుకోరు తల్లి. ఎందుకంటే సిటీలో ఉన్న 2 గదుల ఇల్లు వాళ్ళకి అద్దెకిచ్చుకున్న నిజంగా 5,000 రెంట్ వస్తుంది. సో ఎవరు ఫ్రీగా అయితే ఇవ్వరు, ఎంతో కొంత తగ్గించో లేకపోతే ఏదో మాదిరిగి మీకు ఇక్కడ ఉంచారనమాట. సో భగవంతుడి కష్టంలో కూడా సుఖాన్ని కొంచెం ఓదార్పునిచ్చాడు. ఎంత ఓదార్పునిచ్చినా కూడా మన అనుకున్న వాళ్ళు మన మనిషి మాట్లాడడానికి కానీ, మన కష్టం వచ్చినప్పుడు ఒక మాట చెప్పుకోవడానికి కానీ ఎవరు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. రాజేశ్వరి గారు, మీరు బాధపడాలని కాదు, అలాగే మాట్లాడలేను. కొడుకులు తల్లి, నా భర్త నాకేదో ఫ్యాన్ పోయింది అన్నాడు. ఒకసారి ఫ్యాన్ పోయింది, నా కాలు పడి ఫ్యాన్ పోయింది. ఏంటి చేయలేకపోయినా అతనికి. అమ్మా నేను ఎంత బాగుతున్నాలో తల్లి. మనవరాల్లో చిన్న పిల్లలు, అమ్మ ఆడపిల్లలు 2. ఏలూరులో 4 అమ్మాయిలు ఇంటికాడ ఉంటారు. ఆ పిల్ల నన్ను బాగానే చూసి తప్పు మాట కానీ కష్టపడుతుంది. పళ్ళకి వెళ్తుంది అబద్ధం. ఒక కొడుకు పెళ్ళి అయింది, ఆ కొడుకు కూడా నిలబడలేదు పాపం. సరే, ఇంకేమో తెలియదమ్మా. భగవంతుడు రాత ఎవరికి ఎలాగిస్తాడో తెలీదు. ఎవరు ఎన్నాళ్ళు మనతో ఉంటారో కూడా తెలియదు. ఎవరితోడు ఎన్నాళ్ళు కూడా మనకు తెలియదు తల్లి.
మనిషి ఎవరు చూసిన గుండెగా మేలు పడుతుందమ్మ, తట్టుకోలేకపోతున్నాడు. ఎలా తట్టుకుంటావు తల్లి? కనీసం పిల్లలు లేకపోయిన భర్త ఉన్నా కూడా నీకు కొంచెం ఓదార్పు ఉండేది. ఉండేదమ్మా. ఆ సంతోషాన్ని కూడా తీసేసుకున్నాడు దేవుడు మీకు. కొంచెం 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 మీకు మీరే మరి గుండె ధైర్యం చేసుకోవాలి. మనవరాళ్ళు వాళ్ళు ఉన్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండండి. మీరు ఇలా మీరేం ఒంటరి వాళ్ళు కాదు, అనాథ కాదు, ఓకేనా? మీకు వారసులు ఉన్నారు, కోడలు ఉంది. కోడలు కూడా ఎవరు లేరు కదమ్మా. అసలు అమ్మ దగ్గర ఉందా లేరు. మీరు వెళ్ళి కొద్ది రోజులు ఉండండి, ఉండొచ్చు, తప్పులేదు, మీకు ఆ హక్కు ఉంది. జరగకపోతే మీకు జరిగిన నాడైనా వెళ్ళి 2 రోజులు ఉండండి. ఆవిడకి కొంచెం ఓదార్పు ఉంటుంది, అత్తయ్య వచ్చారని. మీరు కూడా పిల్లల్ని దగ్గర తీసుకోవడం, ప్రేమగా చూసుకుంటే మా అత్తయ్య నాతో ఉంటే బాగుంటుంది అని ఆవిడకి అనిపించేటట్టు మీరు కొంచెం ఆవిడకి ఏదైనా సాయం, అంటే మీరేమీ సాయం చేసే పరిస్థితిలో లేరు కానీ కనీసం పిల్లలకి తోడుగా అలా మంచి చెడు చెప్పడానికి పెద్దవాళ్ళు ఈ రోజుల్లో చాలా అవసరం తల్లి. మీ దగ్గర ఉన్నప్పుడైనా కూడా మీరు వెళ్తూ ఉండండి, ఓపిక తెచ్చుకొని కొంచెం. లేదంటే ఆ వాళ్ళనైనా ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండమని, అలా మన మనుషులు మన చుట్టూ ఉంటే మనకు తెలియకుండానే కొంచెం ధైర్యం వస్తుంది తల్లి. అంటే కావాలంటే చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతుంది. మీకు ఆరోగ్యం బాగున్న రోజు వెళ్ళి మీరే 2 రోజులు ఉండండి, సరేనా? సరే, ప్రస్తుతానికి మీరు అన్నం అయితే వండుకోవట్లేదు అయితే. గ్యాస్ లేదా మీకు? గ్యాస్ వంట చేసుకుంటారా మరి? చేసుకుంటారా చేసుకోరా? చేసుకోగలిగిన రోజు చేసుకుంటారు అంతేనా? సరే, మీరు బియ్యం ఇప్పిస్తాను, మీరు తీసుకుంటారా? తీసుకొచ్చేయండి. ఏమా కూర్చోలే నిలబడలేకపోతున్నారా? చిన్నప్పుడు ఫోటోలు పెద్దప్పుడు ఎత్తి పెట్టి సరి ఏడుస్తున్నానని చిన్నప్పుడు ఫోటోలు అయ్యి ఆయన గారమ్మా బాగా చూసుకోలేదు. అలా అమ్మాయి కూడా చచ్చిపోయింది కూడా తెలియదు ఆయనకా? అయ్యో, ఇంకా అవన్నీ ఎదురుగా పెట్టుకొని, రాజలక్ష్మి గారు అవన్నీ ఎదురుగా పెట్టుకోకండి. ఎదురుగా పెట్టుకొని చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఏ సూట్ కేసులోనే అందులోనే పెట్టేసేయండి. వాళ్ళు ఎక్కడున్నా మనకు తోడుగానే ఉంటారు, తోడుగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మీకు సాయంగా ఉండగలుగుతున్నారు. కొద్దిగా ఏది పెట్టలేదు, ఏది లేకుండా ప్రజల వల్ల ముగ్గురిని కూడా సాగడంపారు మా ఇంట్లో. మీకు జరిగితే మీరు అలా చేయరు కదమ్మా. మీకు జరగలేదు కాబట్టే కదా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది తల్లి. మనకు జరగలేనప్పుడు మనం ఏం అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదమ్మా, బాధపడకండి. సరే, కొంచెం మీరు నిమ్మలంగా ఉంటే ఉన్న ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు. మీరు ఎక్కువ ఏడ్చారనుకో, ఒకసారి ఆందోళనగా గుడ్డుగా వేయమంటుంది, ఆందోళన వచ్చేస్తుంది. 3 నెలలు అయిందమ్మ, 3 నెలలు హాస్పిటల్కి వెళ్ళలేదు. గాబరాగా తలెత్తిరేసి అదొకలాగా ఉంటుంది. అదేలేమో ఒంట్లో బాగాలేదు కదా మరి, మీకు మానసికంగా కూడా బాగా నలిగిపోయారు. అందువల్ల అవన్నీ వస్తాయి. మీరు కొంచెం కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఒకసారి బయటనే అలాగనే కూర్చొని తింటాను. మాత్రలు వేసుకోవాలి, టాబ్లెట్లు వేసుకోవాలి. అమ్మా, ఇవి 26 కేజీలు రైసు తల్లి. మిమ్మల్ని పట్టుకోగలుగుతారా? పట్టుకుంటాను. అన్ని ఇవి చూడండి, కందిపప్పు పచ్చడి ఒకటి చూపిస్తున్నాను చూడండి. మీరు కొంచెం వంట చేసుకోండి. అంటే ప్రతిసారి కూడా మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా గౌరవంగా ఉండదు. ఇప్పుడంటే మీ ఆయన చనిపోయారు, మీకు హెల్త్ బాగాలేదు కాబట్టి కొద్ది రోజులు ఏమి అనుకోకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా మీకు అందరూ చూస్తున్నారు. కానీ అది చూస్తున్నారు కదా అని మనం వాళ్ళపైన, అంటే ఇప్పుడు మీరు కొంచెం నడవగలుగుతున్నారు కదా, కొంచెం సాయం అడగండి, తప్పలేదు. కొంచెం సాయం అడిగినా తప్పలేదు. ఉన్న రోజులు మన దగ్గర భోజనం ఉందనుకోండి, భోజనం మనం తిన్నాం అనుకో బాగుంటుంది. అది ఇవి ఒక 2 నెలలు మీకు వస్తాయి కాబట్టి ఈ 2 నెలలు ఎవరి మీద ఆధారపడకండి, సరేనా ఏమ్మా? మీ కోడల దగ్గరికి వెళ్ళాలని మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా? అనిపిస్తుందమ్మా, పిల్లలతోనే ఇబ్బంది పడుకుని పోతుంది. అసలుకి బాగోదు. ఒకవేళ మీకు డబ్బులు ఏమైనా ఇస్తే మీ కోడలకి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? ఆవిడ కూడా భర్త లేరు కాబట్టి, ఆవిడ కూడా చంటి పిల్లలతో ఉంది కాబట్టి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? అయితే ఇద్దరికి కలిపి 3000 ఇద్దాం అనుకుంటున్నాము. ఆ కోడల పేరు ఏంటి? కుమారి. మేరీ అని పిలుస్తారు వాళ్ళ అమ్మాలు. సరే, మేరీకి మనవళ్ళ ఆడపిల్లలు ఇద్దరు. పేర్లు ఏంటి? సాహితీ పార్థవి. సాహితీ పార్థవికి
మేరీ వాళ్ళ పిల్లలకి 3,000 ఇచ్చేసాయమ్మా. ఓకేనా, నీకైతే 7,000 రూపాయలు ఇస్తున్నాను. మీరు హాస్పిటల్కి ఇంకేమైనా కావాలంటే కూడా ఏమైనా స్కానింగ్ వాటికి కూడా తీసుకోండి. మొత్తం మీకు 10,000 అయితే ఇస్తున్నానమ్మా. 10,000 రూపాయలు ఇవి మీరు బ్యాంకుకి వెళ్ళి మార్చుకోండి. మీకు బ్యాంక్ లేదంటే పక్కల సాయం ఏదైనా అడగండి. సార్ ఒకసారి అండి, నేను ఈవిడ వాళ్ళ మనవాళ్ళ దగ్గరికి వెళ్తారంట. మనవాళ్ళకి ఒక 3,000 ఎంతో పుట్టినరోజు ఏదో వస్తుందంట, పుట్టినరోజుకి ఒక 3,000 పట్టుకెళ్తానని అంది. ఈవిడికి ఒక 10,000 మామూలుగా టోటల్గా 10,000 ఇస్తున్నాను నేను. ఈవిడికి బ్యాంకులో అవన్నీ తెలియదు కదా, ఈవిడికి అందించేసేయండి. ఓకేనా అమ్మ, నీకు 10,000 సరేనా? తీసుకొని కొంచెం కడుపు నిండా భోజనం చేయండి, కంటి నిండా నిద్రపోండి, టైంకి మందులు వేసుకోండి. అన్ని మందులు ఉన్నాయి, మీరు వాడుతున్నారు వాడట్లేదు, అలా స్టోరేజ్ అయ్యి ఉన్నట్టున్నాయి, వాడండి. సరే, ఇంకా కుదిరినప్పుడు కూడా మీకు ఫంక్షన్ వచ్చే వరకు కూడా నేను ఇంకేమైనా వీలైతే కూడా మీకు నేను హెల్ప్ చేస్తాను. ఇది నేను బ్రెయిన్లో పెట్టుకుంటాను. ఓకేనా, ఏమైనా కుదిరితే నేను కాపాడాలంటే నేను చల్లగా చూడాలి. సరేనా? మరి జాగ్రత్త, మరి మందులు వేసుకోవాలి, అమ్మ భోజనం చేయాలి. నేను నాకేం వద్దులే అమ్మా, మీరు దీవించారు కదా, దీవెనలు ఇచ్చారు చాలు. సరే పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను తల్లి. సంతోషంగా ఉండండి అమ్మా. నమస్కారం. తెలిసిన దాన్ని భగవంతుడు ఎల్లవేళ చల్లగా చూడాలి, బాగోవాలి. మీరు అందరికీ అలాగే సాయం చేయాలి. అలాగని నేను ఏమో అలా కోరుకుంటు నీకు భగవంతుడు ఎల్లవేళ కాపాడుతాడు, అంతే చాలు. ఆరోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు ఆ పరమాత్ముడు, అంతే చాలు. ఆరోగ్యం ఇస్తే అదో కోట్ల ఆస్తి మనకి. నువ్వు కూడా నీ ఆరోగ్యం కాపాడుకోవాలి అనుకుంటాను. ఈ బాధ అది నేను అర్థం చేసుకోగలను, కానీ మరి ఇంక మనం ఏం చేయలేం కదా. వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకురాలేము, ఎవరిమైనా వెళ్ళాల్సిన వాళ్ళు కొంచెం వెనక ముందు అవుతుంది. కానీ మనకు మనమే మరి సర్ది చెప్పుకొని ధైర్యంగా ఉండాలి. సరే, జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. నమస్కారం అమ్మా.